మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు వ్లాగ్ ఏంటి అనేసి అందరూ ఎదురు చూస్తున్నారా? ఈరోజు ట్యూషన్ వీడియో కాదు, ఆ తర్వాత కిచెన్ వీడియో కాదు. ఈరోజు ఏంటంటే మేము నిన్న కబోర్డ్ క్లీన్ చేస్తా ఉన్నాము. అప్పుడు కొన్ని వస్తువులు బయట పడినాయి జునుగాడివి. అవి మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పి నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. అవేంటో చూసేద్దామా? ఓకే. ఇది జున్ను చిన్నప్పుడు ఫస్ట్ పుట్టినప్పుడు తెచ్చిన డ్రెస్సెస్ అండి. ఇవంతా చాలా చిన్నగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్నమ్మ వాడి కోసం ఫస్ట్ ఉయ్యాల్లో వేసినప్పుడు తెచ్చిన డ్రెస్ ఇది. అలానే ఎత్తి పెట్టాము వాడి కోసము, గుర్తుగా ఉంటుందని. ఆ తర్వాత ఇది వాళ్ళ మామయ్య వాళ్ళు తెచ్చిన డ్రెస్ ఫస్ట్ ఉయ్యాల్లో వేసినప్పుడు. ఈ రెండు అసలు అలానే ఎత్తిపెట్టున్నాము. తర్వాత ఇదైతే జున్ను 1 month బేబీ ఉన్నప్పుడు డ్రెస్. ఇది ఎంత క్యూట్ ఉందో చూడండి. చూడండి, ఆ తర్వాత సిసింద్రి టైప్ డ్రెస్సెస్, ఎలిఫెంట్ అలాంటి డిఫరెంట్ ఉన్నాయి కదా. సో ఇదైతే ఎలిఫెంట్. చిన్నప్పుడు భలే క్యూట్గా ఉండేది జున్ను ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు. ఆ తర్వాత బేబీ పింక్ విత్ వైట్ కాంబినేషన్లో సేమ్ సిసింద్రి టైపు. ఇది కూడా వాళ్ళ నాన్నమ్మే తీసుకునింది జున్నుకి, అదే 2-3 months ఉన్నప్పుడు. చూడండి, బుల్లి షర్ట్, బుల్లి డ్రాయర్స్. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇదైతే చిన్న టెడ్డీ బేర్ టైప్ డ్రెస్ అన్నమాట ఇది. సో ఇలాంటి కొన్ని డ్రెస్సెస్ అన్నీ కూడా మేము కొన్ని ఇచ్చేసినాము. ఏవైతే ఇవి గుర్తుగా, ఇదైతే అమ్మమ్మ సైడ్ నుంచి వచ్చింది, ఇదైతే నానమ్మ సైడ్ నుంచి వచ్చిన డ్రెస్. కాబట్టి ఇవి మాత్రం జున్నుకి పెద్ద అయినాక గుర్తుగా ఉంటుందని స్వీట్ మెమోరీస్గా ఇవి ఎత్తి పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత జున్ను చిన్నప్పుడు వేసుకున్న సాక్సెస్, బుల్లి సాక్సెస్ చూడండి. బుల్లి సాక్స్లు ఇవి 2 pairs తీసుకున్నాం. యాక్చువల్లీ వన్ పేర్ అయితే ఉంది, 1 pair వాడు ఎక్కడో వేసేసినాడు, ఎక్కడో బస్సులోనే ఎక్కడో తెలీదు. ఆ తర్వాత చిన్నప్పుడు 1 month 2 month బేబీ ఉన్నప్పుడు మనం హ్యాండ్స్కి వేస్తాం కదా, నోట్లో పెట్టుకోకూడదు అనేసి వాడైతే నోట్లో పెట్టుకునేది, ఫేస్ అంతా గిల్లుకునేసేది అంతా చేస్తామంటే అప్పుడు ఇది తెచ్చి వేసాం వాడికి హ్యాండ్కి. చూడండి ఎంత చిన్న క్యూట్గా ఉన్నాయో. తర్వాత స్వెటర్, సాక్స్, ఆ తర్వాత క్యాప్, హెడ్ క్యాప్. స్వెటర్ అయితే లేదు, వేరే వాళ్ళకి ఇచ్చినాము. వాళ్ళకి అవసరం అంటే కొన్ని డ్రెస్సులు, ఆ తర్వాత కొన్ని షర్ట్స్, స్వెటర్ అన్నీ కూడా వేరే వాళ్ళకైతే మేము ఇచ్చేసినాము. ఇవైతే గుర్తుగా ఉంటాయని మేము ఎత్తి పెట్టుకున్నాము. ఆ తర్వాత జున్నుగాడికి చిన్నప్పుడు మనము వేసాం కదా పాలపూసలు. మామూలుగా ఎవరికైనా కూడా పిల్లలు పుడితే పాలపూసలు వేస్తారు చేతికి, దిష్టికి. అవి కూడా ఎత్తి పెట్టాము మేమైతే, గుర్తుగా ఉంటుందని. చూడండి ఎంత క్యూట్గా ఉందో. పాలపూసలు అంటే చేతికి వేసుకొని ఉంటారు, దిష్టి అంతా లేకుండా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వాడికి ఫస్ట్ తీసుకున్న వెండి గాజుల్లో ఇవి తర్వాత ఫస్ట్ వేసిన కడియాలు, కాళ్ళకి వేసిన కడియాలు. ఆ తర్వాత ఇది మొలతాడు. ఇప్పటి వరకు మేము దీన్ని ఏం చేంజ్ చేయలేదు, పెద్ద అయినా కూడా చేంజ్ చెయ్యము. అలానే వాడికి స్వీట్ మెమొరీస్గా గుర్తుండిపోయేలాగా అలానే పెడతాము. ఆ తర్వాత వాడు యూజ్ చేసిన చిన్నప్పుడు టవల్ అవన్నీ కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. అదే ఫస్ట్ జున్నుగా అడుగులు వేసినప్పుడు మేము ఫస్ట్ అదే కొన్నాం వాడికి, స్లిప్పర్స్. అదేంటంటే ఇవే చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. మీరు కూడా ఇలానే మెమొరీస్ని అన్నిటినీ కూడా ఇట్లా
గ్యాదర్ చేసి ఎత్తి పెట్టుకుంటారా? అలాగైతే నాకు ఒక లైక్ చేసి షేర్ చేయండి అందరికీ. చూడండి, ఇదైతే ఫస్ట్ జున్నుకి స్లిప్పర్స్ కొనింది, ఇదే ఫస్ట్. అలానే ఎత్తి పెట్టాము మేము ప్యాక్ చేసి వాడి కోసము. ఆ తర్వాత ఏదైతే జున్నుకి ఫస్ట్ తీసుకున్న టవల్ అనమాట. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా మెత్తగా ఉంటుంది అని చెప్పేసి ఇది ఫస్ట్ తీసుకున్నది. ఆ తర్వాత ఇది తలకి ఎండ పడకుండా వేసుకోవడానికి. ఇక్కడ ఇది క్యాప్ తలకి. అన్నీ కూడా 1 మంత్ 2 మంత్ 3 5 మంత్స్ 1 ఇయర్ లోపల యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. మీకు చూపించడం మర్చిపోయాను. ఆ తర్వాత జున్నుకి ఫస్ట్ వాళ్ళ నాన్నమ్మ ఇచ్చిన సాల్వా చిన్నప్పుడు 1 ఇయర్ బేబీ అనుకుంటా, అప్పుడు వాడికి ఇది కప్పమని ఇచ్చింది. అప్పటి నుంచి కూడా వాడు ఇదే యూజ్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడికైనా జర్నీకి వెళ్ళేటప్పుడు కూడా ఇదే తీసుకెళ్తాం మేము. అలానే ఇది కూడా జాగ్రత్తగా వాడికి పెద్ద ఎంతవరకు చూపిద్దామని అలానే పెట్టాను. ఆ తర్వాత 11th మంత్ అప్పుడు వాడికి కృష్ణ గెటప్ వేసాము. అందరూ అడిగారు అది మీరు కొన్నారా అనేసి. లేదు, అది కొనలేదండి, ఇది నేనే హ్యాండ్తో ప్రిపేర్ చేశాను. అన్ని థింగ్స్ అన్నీ నేనే కలెక్ట్ చేసుకొని వాడికి ఫస్ట్ కృష్ణాష్టమికి కొనేసి వేసేస్తే అది బాగుంటుంది కదా, నా చేత్తో నేను ప్రిపేర్ చేసి వేస్తే అదొక హ్యాపీ ఉంటుంది కదా. అందుకని నేనే వాడి కోసం ఇలాగా తయారు చేసి వడ్డానం వేసాను కృష్ణుడికి. తర్వాత ఫ్లూట్ అయితే 2 తయారు చేశాను వాడి కోసము, ఏది బాగుంటే అది అన్నట్టు. చూడండి, ఇది కూడా నేనే హ్యాండ్తో ప్రిపేర్ చేశాను. ఈ ఫ్లూట్ కూడా ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఫ్లూట్. ఆ తర్వాత కిరీటము వంకీలు ఇదండి. దీనికి మ్యాచ్ అవ్వాలి అని చెప్పి నేను దీనికి మ్యాచ్ అవ్వాలని చెప్పి ఇదేమో పింక్ వేశాను, ఇదేమో గోల్డ్ వేశాను కిరీటము. చాలా క్యూట్గా ఉన్నాడు చిన్నప్పుడు. వాడు 11th మంత్కి వేసామన్నమాట కృష్ణాష్టమి గెటప్, అప్పుడు ఇది యూజ్ చేశాను అనమాట వాడికి. ఆ తర్వాత చేతులకి వంకీలు. అప్పుడైతే ఇవి భలే లూజ్గా ఉండేటివి. ఇవి వేసినప్పుడైతే భలే క్యూట్గా ఉన్న. అందరూ అడిగారనమాట ఎక్కడ కొన్నారు మీరు, అది ఎక్కడ కొన్నారు అని. నేనైతే ఇది కొనలేదండి, నేనే ప్రిపేర్ చేశాను. ఇవన్నీ కూడా ఫస్ట్ కృష్ణాష్టమికి వేసిన ఐటమ్స్ అన్నమాట. ఆ తర్వాత జునుగాడు కొంచెం 3-4 ఇయర్స్ పెద్ద అయ్యాడు కదా, అప్పుడైతే వాడికి అది సరిపోలేదు కిరీటం. అప్పుడు నేను మళ్ళీ ఇది తేవాల్సి వచ్చింది వేరేది. ఇదంతా పార్ట్ 1. పార్ట్ 2లో జున్నుగాడికి వాళ్ళ నాన్నమ్మ తిరునాళ్ళు కొనిచ్చిన బొమ్మలు, ఆ తర్వాత వాడు కిండర్ జాయ్ టాయ్స్ చిన్నప్పటి నుంచి కొనుక్కుంటున్నాడు కదా, ఆ టాయ్స్ అన్నీ ఎట్లా వాడు ఎత్తి పెట్టుకున్నాడు జాగ్రత్తగా, అవన్నీ కూడా నేను పార్ట్ 2లో చూపిస్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ.